ఎలక్ట్రిక్ వెహికల్ కొన్న సెకండ్ డే అనిపించింది, ఎందుకు కొన్నారా మామ అని. ఏం జరిగిందో చెప్తాను. మళ్ళీ నేను మీ సందీప్ రెడ్డి, బిగ్ బై కార్స్ గుంటూరు కార్ బజార్ ఓనర్ని. సెకండ్ హ్యాండ్ కార్ గ్యారేజ్ ఉంటుంది, ఇంకా సేల్స్ అండ్ బయింగ్ ఉంటుంది. ఇది వచ్చేసరికి మన గుంటూరులో ఉంటుంది. ఈరోజైతే మీకోసం BE6 మొత్తం రివ్యూ అయితే తీసుకొస్తున్నాను. ఈ BE6 వచ్చేసరికి ప్యాక్ 1 59 కిలోవాట్, చాలా రేర్ అండి. ఈ 59 ప్యాక్ 1 వేరియంట్ అనేది తీసుకోవడమే చాలా రేరు. సో ఈ రివ్యూస్ కూడా చాలా రేర్గా ఉంటుంది. ఇది వచ్చేసరికి నేను 20 డేస్ బ్యాక్ అయితే తీసుకున్నాను మహీంద్రా షోరూంలో కొత్త బండి. దీని గురించి అసలు ఏంటి, ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి అని చెప్పి మొత్తం మీకు డీటెయిల్స్ అయితే చెప్తాను. ఒకసారి చూద్దాం రండి. ఇది వచ్చేసరికి మనకు ఆన్ రోడ్ 21 లక్షల దాకా పడిందండి. ఇది 59 కిలోవాట్ అని చెప్పా కదా. దీనికి ఎంత మైలేజ్ వస్తుంది అంటే, రేంజ్ ఎంత వస్తుంది, ఎంతసేపు ఛార్జింగ్ పెట్టాలి, ఎన్ని యూనిట్స్ పడుతుంది, రేట్ ఎంత పడుతుంది, బయటికి వెళ్ళినప్పుడు హైవే మీద పర్ కిలోమీటర్కి ఎంత ప్రైస్ పడుతుంది, లోకల్ తిరిగితే పర్ కిలోమీటర్కి ఎంత ప్రైస్ పడుతుంది, ఇవన్నీ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. వీడియో అంతా స్కిప్ చేయకుండా అయితే చూడండి. చిన్న బూస్టప్ కోసం ఖచ్చితంగా ఫాలో అయితే కొట్టండి. మనం ప్రజెంట్ ప్యాక్ 1 డ్రైవ్ చేస్తున్నాము. డ్రైవింగ్ ఫీల్ వచ్చేసరికి లోపల కూర్చున్నప్పుడు అండర్ థై సపోర్ట్ కొద్దిగా లాగ్ అనిపిస్తుంది, ఇంకొంచెం పొడవుంటే బాగుంటుంది అనిపిస్తుంది. బండి పికప్ పరంగా అయితే ఎక్సలెంట్ ఉంటుంది. అసలు డీజిల్ బండి కానీ టర్బో పెట్రోల్ కానీ ఏది ఎలక్ట్రిక్ బండిని అయితే మ్యాచ్ చేయలేవు, అంత బాగుంటాయి పికప్ కార్లు వచ్చేసరికి. ఇక ప్యాక్ 1 తీసుకున్నాను, ఎందుకంటే బడ్జెట్ కన్స్ట్రెయింట్ తోటి ప్యాక్ 1 తీసుకున్నాం మనం. లోపల ఇంటీరియర్ కూడా మీకు ప్యాక్ 1 ఉన్నట్టు ఏముండదు. ఒక డిఫరెన్స్ ఏమొస్తుందంటే, మెయిన్ థింగ్ ఇక్కడ పైన వచ్చేసరికి అక్కడ మూన్ రూఫ్ వస్తుంది, మనకేమో మూన్ రూఫ్ రాదు, ప్లేన్ వస్తుంది అనమాట. ఇంకోటి మెయిన్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఇక్కడ 16 స్పీకర్స్ వస్తాయి టాప్ ఎండ్స్లో, కానీ వీటిలో మనకు వచ్చేసరికి 6 వస్తాయి. ఇవి రెండే డిఫరెన్స్ వస్తాయి లోపలైతే కనుక. ఇంకోటి బ్యాటరీ పరంగా 59 కిలోవాట్ వస్తుంది, మంది వచ్చేసరికి టాప్ ఎండ్లో 79 కిలోవాట్ వస్తుంది. మైలేజ్ పరంగా అంటే రేంజ్ అంటాం కదా, రేంజ్ పరంగా వచ్చేసరికి రేంజ్ సిటీలో డ్రైవ్ చేస్తే కనుక మీకు 400 ప్లస్ ఖచ్చితంగా వస్తుంది. 400 నుంచి 450 మధ్యలో అయితే వస్తుంది, ఎందుకంటే 7 నుంచి 8 కిలోవాట్ దాకా అయితే చూపిస్తుంది పర్ యూనిట్కి. పోతే 100, 110 అట్లాగనే పోతే మీకు 350 అయితే పక్కా వస్తుంది. ఇంకా ఇంతవరకు ఎక్స్పెక్ట్ చేయాలి. యాక్చువల్గా కంపెనీ ఇచ్చినట్టు 570, 580 అయితే రాదండి. ఇది యాక్చువల్గా రియల్ మైలేజ్. నేనేంటంటే అప్రాక్స్ చూడండి 3245 కిలోమీటర్లు అయితే తిరిగాను. నేను April 1న డెలివరీ అయితే తీసుకున్నాను బండి. April 1 నుంచి ఈ రోజుకి అప్రాక్స్ 20 డేస్ 22 డేస్ అంటే అరౌండ్ ఒక రోజుకి 150 కిలోమీటర్స్ యావరేజ్ అయితే తిరిగాను. నాకున్న మొత్తం ఈ 3200 డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్లో అయితే మొత్తం చెప్తున్నాను ఇన్ డీటెయిల్గా. అది కూడా ఎలాంటి ఫేక్ మ్యాటర్ అనేది ఉండదు, యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నది చెప్తున్నాను. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే, బయట మీరు ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు పర్ యూనిట్కి వచ్చేసరికి 25 రూపాయలు పడుతుందండి. 25 రూపాయలు అనేది చాలా రేట్ ఎక్కువ. మీకు అదే కనుక విత్ ఇన్ కిలోమీటర్స్ టౌన్లో కానీ 200 కిలోమీటర్స్ లోపల తిరిగే వాళ్ళు అయితే కనుక హోమ్ ఛార్జర్తో కనెక్ట్ చేసుకొని హోమ్ ఛార్జింగ్ యూజ్ చేసుకునే వాళ్ళు అయితే పర్ కిలోమీటర్కి జస్ట్ రూపాయి నుంచి ₹1.10 పడుద్ది, ఎందుకంటే పర్ యూనిట్ 7 రూపీస్ పడుతుంది హోమ్ ఛార్జింగ్ అయితే కనుక. సో ఇది చూసుకోండి. లోకల్ తిరిగే వాళ్ళకైతే పర్ఫెక్ట్. అసలు ఇంకా వేరే ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు, వన్ టైం ఇన్వెస్ట్మెంట్. డ్రైవ్ మోడ్స్ అయితే వస్తాయి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో. దాదాపు ఒక 6 డ్రైవ్ మోడ్స్ వస్తాయి. దీంతోపాటు కస్టమ్ అని చెప్పి ఒక మోడ్ వస్తుంది. దీంట్లో మనం ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు. పవర్ ఎలా ఉండాలి, డిఫాల్టా, రేంజ్, అలా ఎవ్రీడేనా, స్టీరింగ్ ఎలా ఉండాలి, క్లైమేట్ ఎలా ఉండాలి, ఇవన్నీ ఏంటంటే కస్టమ్ మోడ్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా చాలా మంచి ఆప్షన్స్ అయితే ఇచ్చాడు. బేసిక్ నుంచి హై ఎండ్ దాకా అన్నిటికీ ఈ ఆప్షన్ అయితే ఉంది, అవైలబుల్గా ఉంది. ఇంకోటి ఎలక్ట్రిక్ బండికి ఏంటంటే వెనక మనం ఒకటి మిస్ అవుతాం. డీజిల్ బండి నడిపేవాడు, పెట్రోల్ బండి నడిపే వాళ్ళకి ఈ ఫీల్ రాదనుకుంటాం కదా. దానికోసం మహీంద్రా BE6లో అయితే ఎక్సలెంట్ ఫీచర్ అయితే తీసుకొచ్చాడు. ఏంటంటే వెనక సైలెన్సర్ దగ్గర నుంచి సౌండ్ వస్తుంది, అది మీకు చూపిస్తాను కూడా. దీని ప్లస్ వచ్చేసరికి అండి, దీని పికప్ ఉంటుంది, అలా ఏ బండి మ్యాచ్ చేయలేదు. డీజిల్ కానీ టర్బో పెట్రోల్ కానీ ఏది మ్యాచ్ చేయలేదు. ఎలక్ట్రిక్లో ఉన్న పవర్ అదే. నెక్స్ట్ 2 ఇయర్స్లో అయితే ఎలక్ట్రికే మొత్తం, ఎక్కడ చూసినా కానీ ఎలక్ట్రిక్ కార్సే వస్తాయి. మొత్తం హైదరాబాద్లో అయితే కనుక అన్నీ ఎలక్ట్రిక్లో కూడా బెంజ్ కార్లు, వాల్వోలు, ఆడీలు, ఈ టైప్ సెగ్మెంట్లు. ఇంకోటి కియాలో EV6 ఇవైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకోటి 9e అండి, 9e గురించి కూడా ఎక్కువ మాట్లాడుకోవాలి. ఇది BE6 దీనిలాగే ఉంటుంది, ఇంకొంచెం పెద్దగా ఉంటుంది, అది 9e అనమాట. దానికి దీనికి ఏంటనేది కూడా మీకు చెప్తాను. గేర్లో తీస్తున్నాను, మీకు కెమెరా చూడొచ్చు ఒకసారి. ఇంకోటి ఏంటంటే, స్ట్రైట్కి ఎంత స్పీడ్ అయితే వెళ్తుందో బ్యాక్ కూడా అదే స్పీడ్లో వెళ్తుంది.
దీనికి ఏంటంటే గేర్ బాక్స్ ఏమి ఉండదు, మోటార్ కాబట్టి బండి వెనక్కి కూడా మన రాకెట్ పోయినట్టు పోతుంది. చూడండి ఎంత స్పీడ్లో పోతున్నామో. దీన్ని కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా మీకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఫుల్గా అయితే ఉండాలి ఎలక్ట్రిక్ బండిలో. ఎందుకంటే ఒక స్పోర్ట్స్ కార్ నడుపుతున్న ఫీల్ అయితే ఉంటుంది. ఎక్కడ ఏ సెకండ్లో మీరు అందించినా కూడా పికప్ అలా ఎత్తేస్తుంది. మీకు 0 to 100 చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉంటుందో, టైం కూడా చూపిస్తాను. దీంట్లో మనకి ఆ టైమర్ కూడా ఇచ్చాడు, ఒకసారి చూపిస్తాను చూడండి. స్టార్ట్. చూడొచ్చు 0 to 100 వచ్చేసరికి మనకి 8.8 సెకండ్స్లో అయితే వెళ్ళినాయి. 0 to 60 4.4 సెకండ్లో పోయింది. ఇంకొంచెం బెటర్ లాంచింగ్ ఉంటే కనుక ఇంకా తక్కువ టైంలో అయితే వెళ్తుంది. క్యాబిన్ ఒకసారి ఫీల్ చూడొచ్చు, మనకేదో ఒక ఏరోప్లేన్లో కూర్చున్నట్టు అయితే అనిపిస్తుంది. చాలా బాగుంటుంది లోపల కూర్చున్న ఈ స్టీరింగ్ ఫీల్ కూడా చాలా బాగుంటుంది. డిఫరెంట్గా ఇచ్చాడు ఈ కట్స్ కూడా. మనకి ఈ డ్రైవ్ ఫోకస్ మోడ్ అయితే చాలా బాగా ఇచ్చాడు. నావిగేషన్ కూడా దీంట్లోనే వస్తుంది. ఒకసారి చూసుకుంటే నావిగేషన్ చూడండి, డైరెక్ట్ దీంట్లోనే నావిగేషన్ ఇచ్చాడు డ్రైవర్ సైడు, అటు సైడ్ డిస్టర్బ్ అవ్వకుండా. ఇంకోటి మెనూలో వచ్చేసరికి స్పీడ్ వస్తుంది, అనలిటిక్స్ వస్తుంది. ఇది వచ్చేసరికి మనం ట్రిప్ ఎలా పోతాం, ఎంత ఛార్జింగ్ పడుతుంది, ఒక యూనిట్కి ఎన్ని కిలోమీటర్స్ అయితే పోతుంది, యావరేజ్ ఎంత స్పీడ్లో అయితే పోతాం, ఎంత టైం అయితే ఉంది, ఇట్లా మొత్తం డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి దీంట్లోనే. ఇంకోటి పవర్ ఫ్లో చూపిస్తుంది, ఎనర్జీ కన్జంప్షన్ చూపిస్తుంది, ట్రిప్స్ చూపిస్తాయి. ఇంకా మనం చూస్తే కనుక ఫోకస్ మోడ్ అంటే ఇది ఓన్లీ డ్రైవింగ్ కోసమే. ఇది ఆన్ చేస్తే జస్ట్ ఓన్లీ స్పీడోమీటర్ వరకే కనిపిస్తుంది, కిలోమీటర్లు ఎంత స్పీడ్ పోతాం అంతే కనిపిస్తుంది. ఇక లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి డిస్ప్లే వస్తుంది. ఇది వచ్చేసరికి మొత్తం టచ్ స్క్రీన్ చూడండి, డిస్ప్లే అయితే చాలా బాగుంది. మనకి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది, ల్యాగ్ అయితే ఏం లేదు. దీంట్లో యాప్స్ అయితే చాలా యాప్స్ అయితే ఇచ్చాడు, ఒకసారి చూసుకోవచ్చు. యాపిల్ కార్ప్లే ఉంది. ఫన్ అండ్ వర్క్లో వచ్చేసరికి మీకు యూట్యూబ్ కానీ ఇంకా జియో హాట్స్టారు, ఇదిగోండి మొత్తం షాపింగ్ యాప్స్ ఇవన్నీ వచ్చేసరికి దీంట్లో వస్తుంది. ఇంకా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ కూడా యూజ్ చేసుకోవచ్చు దీంట్లో. ఇదిగోండి దీంట్లో అలెక్సా వస్తుంది. ఎకో సెన్స్ అంటే మనకి బండి గురించి మొత్తం డీటెయిల్స్ అనమాట. ట్రిప్స్, ఈరోజు ఎక్కడెక్కడ తిరిగాం, ఎంత స్పీడ్ తిరిగాం, ఎంత దూరం తిరిగాం, వీక్లీ వస్తుంది, ఈరోజు వస్తుంది, మంత్లీ వస్తుంది, మొత్తం డీటెయిల్స్ అయితే ఇస్తుంది. మ్యాపిల్ వచ్చేసరికి దీంట్లో ట్రాకింగ్ అనమాట. మ్యాపిల్ ట్రాకింగ్ మొత్తం డీటెయిల్స్ అయితే ఇస్తుంది. బండి కదులుతుందా, ఎంత స్పీడ్లో పోతుంది, ఓవర్ స్పీడ్లో ఉందా, నార్మల్ స్పీడ్లో ఉందా, ప్రతి ఒక్కటైతే మ్యాప్లు ఇచ్చేస్తుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి దాకా వెళ్ళాం అనేది ప్రతి ట్రిప్తో సహా ఇచ్చేస్తుంది. ఎనర్జీ ఇప్పుడు చూసుకుంటే కనుక మన బ్యాటరీ పర్సంటేజ్ చూపిస్తుంది, రేంజ్ ఎంత వస్తుందో చూపిస్తుంది. బ్యాటరీ చూడండి, ఇక్కడ చూస్తే బ్యాటరీ ఎలా కన్జ్యూమ్ అయిందో కూడా చూపిస్తుంది. డ్రైవింగ్కి 89.5% అయితే, క్లైమేట్ కంట్రోల్ అంటే ఏసీకి అనమాట 8.1% అవుతుంది. ప్రీ కండిషనింగ్ అంటే బ్యాటరీ కూల్ అవ్వడానికి అది ఒక టెక్నాలజీ, అది తర్వాత మాట్లాడుకున్నాం. అదర్స్ వచ్చేసరికి 2.5% అనమాట. ఇది 100లో ఇంత ఛార్జీ, దీనికి అని చెప్పి ఇంత బ్యాటరీ పర్సంటేజ్ అని సెగ్రిగేషన్తో సహా మొత్తం పర్ఫెక్ట్గా చూపిస్తుంది. అనలిటిక్స్ అయితే చాలా బాగుంటుంది. ఓవరాల్ కన్జ్యూమ్డ్, ఇది ట్రిప్కి, ఇది టోటల్ బండి తీసుకున్న కాడి నుంచి ఇప్పుడు దాకా ఎంత ఉందనేది మొత్తం చూపిస్తుంది. ఛార్జింగ్ సైకిల్స్, ఛార్జ్డ్, దాంట్లో ఛార్జ్ సైకిల్ చూపిస్తుంది, ఛార్జ్డ్ చూపిస్తుంది, అంటే ఎంత ఛార్జ్ చేసాం ఇప్పుడు దాకా అని. ఇక ఈ లాస్ట్ వచ్చేసరికి నాకు తెలిసి బ్రేకింగ్ నుంచి అనుకుంటా, రీజనరేటివ్ బ్రేకింగ్ నుంచి అంతా ఛార్జ్ అయింది, అది కూడా అంతా చూపిస్తుంది. నెక్స్ట్ పవర్ సేవింగ్ మోడ్ అంటే బాగా తక్కువ ఉంది అనుకోండి, 10% or 20% లేదా ఒక 30%లో ఉన్నప్పుడు మీ పవర్ సేవింగ్ మోడ్లో కనుక వేస్తే మైలేజ్ ఎక్కువ వస్తుంది, అంటే రేంజ్ ఎక్కువ వస్తుంది. మిగతా కొన్ని ఫీచర్స్ అయితే కట్ ఆఫ్ అవుతాయి. సో దాని నుంచి రేంజ్ అనేది పెరుగుతుంది. ఇది యాక్టివేట్ చేసుకుంటే మీరు 10% బిలో వస్తే ఆటోమేటిక్గా అదే ఆన్ అయిపోద్ది. ఎలక్ట్రిక్ కార్ ఫీలింగ్ అయితే రాకుండా ఉండడానికి మనకు ఒక కొత్త ఫీచర్ ఇచ్చాడని చెప్పాను కదా, అదే సౌండ్ వస్తుంది అని చెప్పి, మన స్పోర్ట్స్ కార్ సౌండ్లు అవి కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు ఆడియోలో సోనిక్ సూట్లో ఉంటుంది. దీంట్లో వచ్చేసరికి ఇంటీరియర్, ఎక్స్టీరియర్ రెండు ఇచ్చాడు. అంటే ఇంటీరియర్ కావాలంటే ఇంటీరియర్లో సౌండ్ వచ్చే పెట్టుకోవచ్చు, ఎక్స్టీరియర్ అంటే బయట సౌండ్ వచ్చేటట్టు పెట్టుకోవచ్చు. దేనికి అదే డిఫరెంట్ ఆప్షన్ ఇచ్చాడు, మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. నేను ప్రజెంట్ ఇంటీరియర్ చూపిస్తాను చూడండి. ఆన్ చేశాను, మీకు లోపల స్పీకర్లో నుంచి వస్తుంది ఈ సౌండ్. దీంట్లో V8 పెట్టాను, మీరు ఇప్పుడు సౌండ్ వినండి.
ఇంటీరియర్లో వచ్చేసరికి చాలా తక్కువ వినిపిస్తుంది, పెద్ద ఎక్కువ వినిపిది, ఎందుకంటే సాంగ్స్ ఇవి వినాలి కాబట్టి పెద్ద ఎక్కువ రాదు. మీకు ఎక్స్టీరియర్లో చూపిస్తాను, సౌండ్ అనేది చాలా బాగా వస్తుంది. ఒకసారి కిందకి వెళ్ళి వినిపిస్తాను కూడా చూడండి. ఒకసారి ఎక్స్టీరియర్ కూడా ఆన్ చేస్తాను ఇప్పుడు ప్రజెంట్. ఇది కూడా వచ్చేసరికి V8 పెడుతున్నాను. ఇప్పుడు వినండి లోపల నుంచి ఎలా ఉందో సౌండ్ వినండి. సౌండ్ అయితే వినిపిస్తుంది చూడండి, ఎగ్జాస్ట్ సౌండ్ వస్తుంది. ఎలక్ట్రిక్ కార్ అయినా కూడా ఒకసారి వినండి. మీకు ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. 3-4 రకాల సౌండ్లు అయితే ఉంటాయి. ఇది V8 సౌండ్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ఇక దీని వారంటీ మ్యాటర్కి వద్దాం. ఇది వచ్చేసరికి లైఫ్ టైం వారంటీ, అంటే 15 years, 100 kilometers ఫర్ ఫస్ట్ ఓనర్. సెకండ్ ఓనర్కి అయితే 2 లక్షల కిలోమీటర్లు వస్తుంది. మెయిన్ ఏంటంటే మొన్నటిదాకా మనం ఈవీ కార్ కొనడానికి బ్యాటరీ కాస్ట్, లేదంటే మధ్యలో ఒక 5-6 years తర్వాత రీప్లేస్మెంట్ కాస్ట్ ఇవన్నీ చూసుకొని అయిపోయాం. కానీ ఇప్పుడేమవుతుందంటే మొత్తం కంపెనీ వాడు మహీంద్రా కానీ టాటా కానీ వీళ్ళంతా లైఫ్ టైం వారంటీ ఇచ్చాడు, 100 kilometers. కాబట్టి నిశ్చింతగా ఈవీ కార్కి అయితే వెళ్ళిపోవచ్చు మీరు. ఇక మెయిన్ రన్నింగ్ కాస్ట్లో చూసుకోవాల్సింది ఏంటంటే టైర్ కాస్ట్ అండి. ఎందుకంటే ఈవీ కార్లు ప్రతి దానికి పవర్ ఎక్కువ ఉంటుంది, బ్యాటరీ వెయిట్ ఎక్కువ ఉంటుంది, బండి వెయిట్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి టైర్లు తొందరగా అరుగుతాయి. ఇంకోటి ఈవీకి ఏంటంటే స్పెసిఫిక్గా వేరే టైప్ ఆఫ్ టైర్లు వస్తాయి, అదేంటంటే సౌండ్ ప్రూఫింగ్తో వస్తాయి. ఇవి కాస్ట్ కూడా ఎక్కువ ఉంటాయి. ఒక్కొక్క టైరు అప్రాక్సిమేట్గా 20,000, అంటే 4 టైర్లు వచ్చేసరికి 80,000 అవుతాయి. పర్ కిలోమీటర్కి మీకు దాదాపు 3.5 రూపాయల నుంచి 4 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. టైర్ల లైఫ్ వచ్చేసరికి కేవలం 25,000 కిలోమీటర్ల దాకా అయితే వస్తుందని చెప్తున్నారు. సో మనం చూద్దాం 25,000 కిలోమీటర్ల తర్వాత దీని టైర్లో ఎంత % ఉంది ఏంటనేది కూడా రివ్యూ అయితే ఒకసారి చేస్తాను. అప్రాక్స్ మీకు 3.5 రూపీ నుంచి 4 రూపీస్ దాకా పర్ కిలోమీటర్ రన్నింగ్ కాస్ట్ పడుతుంది ఓన్లీ టైర్స్ది. ఇది ఒకటి మీరు ఆలోచించుకోవాలి ఈవీ బండి తీసుకునేటప్పుడు. ప్యాక్ 1లో 6 స్పీకర్ సెటప్ అయితే వస్తుందని చెప్పాను కదా, ఒకసారి సౌండ్ టెస్ట్ అయితే చూద్దాం. ఒకసారి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి, చూపిస్తున్నాను, యూట్యూబ్లో ప్లే చేస్తున్నాను. యూట్యూబ్ అండ్ దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో కింద కామెంట్ అయితే చేయండి. 16 స్పీకర్స్ టాప్ ఎండ్లో అయితే ఇంకా బాగుంటుంది. దాంట్లో సబ్ ఊఫర్ కూడా వస్తుంది, దీంట్లో అయితే సబ్ ఊఫర్ రాదు ప్యాక్ 1లో. సో ఇదొకటైతే డిఫరెన్స్ అనమాట. మహీంద్రాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏదైనా సరే ME5 అని చెప్పి ఒక యాప్ అయితే ఇస్తారనమాట. దాంట్లో మనకి కారు వెహికల్ డీటెయిల్స్, ఆ కార్ మొత్తం అసలు డీటెయిల్ ఒక్కటని కాదు ప్రతి ఒక్కటి కనిపిస్తుంది. పర్సంటేజ్ ఎంత ఉంది, ఎంత రేంజ్ ఉంది, అన్లాక్లో ఉందా, లాక్లో ఉందా, ఏసీ ఆన్లో ఉందా, లైట్ ఆఫ్లో ఉందా, ఆన్లో ఉందా, డిక్కీ క్లోజ్లో ఉందా, ప్రతి ఒక్కటి అనమాట. ఓపెన్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు మీకు టైర్ ప్రెజరు, ఓడోమీటర్ ఎంత తిరిగింది, కంట్రోల్స్. ఈ ఫోన్లో యాప్లో నుంచి ఇవన్నీ మనం కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్కటి కంట్రోల్ చేయొచ్చు. క్లైమేట్ కానీ ప్రీ కండిషనింగ్ ఏసీ కూడా ఉంటుంది. మనం కార్లోకి రాకముందే మన రిమోట్లో కనుక కొంతసేపు నొక్కి పట్టుకుంటే ఆ ఏసీ కూడా ఆన్ అయిపోద్ది. ఆ సిస్టమ్ కూడా ప్యాక్ 1 నుంచే ఇచ్చేసాడు. ఇదిగోండి మీకు ప్రతి ఒక్కటి చూపిస్తుంది చూడండి. టెంపరేచర్ ఎంత ఉంది, ఎయిర్ ఫిల్టర్ ఏంటి, ప్రతి ఒక్కటి చూపిస్తారు దీంట్లో. ఇంకా చూసుకుంటే మనకి నావిగేషన్ కూడా ఇచ్చారు. దీంట్లో మనం వెహికల్ ఎక్కడ ఉందో ఏంటో అనేది చూసుకోవచ్చు అనమాట. అక్కడికి నావిగేట్ చేసుకోవచ్చు మన కార్ ఎక్కడ పెడితే అక్కడికి. ఇంకా నెక్స్ట్ ఎనర్జీ డీటెయిల్స్ ఇక్కడ అన్నీ కనిపిస్తాయి అనమాట. ఎంతసేపు ఛార్జింగ్ పెట్టాము, మంది ఛార్జింగ్లో ఉందా, ఛార్జింగ్లో లేదా, ఎంత లాస్ట్ టైం ఎంత ఛార్జింగ్ పెట్టాము, ఎంత తిరిగాము, ఇవన్నీ దీంట్లో కనిపిస్తాయి అనమాట. ఇదిగోండి డ్రైవింగ్లో ఎంత అయింది, క్లైమేట్ కంట్రోల్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ బ్యాటరీ కన్జ్యూమ్ అయింది, ఇవన్నీ దీంట్లో చూపిస్తాయి. ఇట్లా ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఈ యాప్లో ఇచ్చేశారు. చాలా యూస్ఫుల్గా ఉంది ఈ యాప్ అయితే మాత్రం. కంట్రోల్ చేసుకోవడానికి ఎవరికైనా కారు ఇచ్చినా కూడా కారు ఎక్కడ తిరుగుతుంది, అసలు కారు పోయిద్దే, లేకపోతే దొంగలు ఎవరైనా ఎత్తుకెళ్తారా అనే భయం కూడా లేదనమాట. ఎక్కడ పోయినా ప్రతి ఒక్కటి ట్రాకింగ్ వచ్చేస్తుంది మనకి. కార్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఆఫ్ అయిన దాకా ప్రతి ఒక్కటి అయితే ట్రాకింగ్ వస్తుంది. ఆఖరికి ఛార్జింగ్ కనెక్ట్ చేసినా కూడా ఛార్జింగ్ ఎంత పర్సంటేజ్ ఎక్కింది, ఎన్ని మినిట్స్ ఎక్కింది,
ఇప్పుడు ఛార్జింగ్ ఎక్కుతుందా లేదా ప్రతి ఒక్కటైతే మీకు యాప్లో వచ్చేస్తుంది. చాలా బెస్ట్ అనమాట. E6కి సంబంధించిన మెయిన్ పాయింట్స్ అయితే మొత్తం చూసేసాము. ఇక ఈ వేరియంట్లో నెక్స్ట్ వర్షన్ లైక్ ప్యాక్ 1 అబో కానీ, ప్యాక్ 2 కానీ, లేకపోతే ప్యాక్ 3 కానీ, లేదా వేరే కార్లు ఏమన్నా కానీ డీటెయిల్ రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి. ఆ కార్ అయితే డీటెయిల్ రివ్యూ అయితే అప్లోడ్ చేస్తాను. కామెంట్స్లో చిన్న ఫీడ్బ్యాక్లు ఉన్నాయి ఇవ్వండి, నేను తీసుకుంటాను. నెక్స్ట్ వీడియోలో అయితే కరెక్ట్ చేసుకుంటాను. థ్యాంక్ యూ.